కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఉపాధ్యాయులతో ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని ఉపాధ్యాయులందరూ కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు సమిష్టిగా కృషి చేసి సమన్వయంతో ఉపాధ్యాయులు అందరూ పనిచేయాలని పోలంరెడ్డి దినేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి 30 మందికి ఒక కోఆర్డినేషన్ ఉంటారని తెలియజేస్తూ ఉపాధ్యాయులు అందరూ కొన్ని కీలక అంశాలపై చర్చ జరపడం జరిగినది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు మరియు నియోజకవర్గం ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారికి, అలానే జనసేన పార్టీ అధ్యక్షులు రాజా రాజేష్ గారికి, అలానే సభని అలంకరించిన పెద్దలకి, అలానే ఈ రోజున ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అందరికీ కూడా ఈ రోజున ఈ సమావేశానికి మీ అందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. సమావేశ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి కూటమి తరఫున అభ్యర్థిగా నిలబడుతున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మీరందరూ కూడా మీ ఓట్లు వేస్తూ మీరు ఎవరినైతే ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా ప్రభావితం చేసి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుకి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి మీ అందరూ కూడా కోరడానికి ఈ రోజున ఈ ఆత్మీయ సమావేశాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మనము ఉపాధ్యాయులు, వాళ్ళ ఇక్కడికి వచ్చిన ప్రైవేట్ టీచర్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, మనము రాష్ట్రంలో చూసుకుంటే ఉపాధ్యాయులు కౌంట్ చాలా లక్షల్లో ఉంటుంది. యాక్చువల్లీ మీరు అందరూ అన్ని ఉపాధ్యాయులను కానీ కౌంట్ చేసుకుంటే, ప్రైవేట్ టీచర్స్ ని కౌంట్ చేసుకుంటే లక్షల్లో మనకి ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపుకి మీరందరూ కూడా మాకు సహకరించారు. అందుకనే ఇంత అద్భుతంగా చాలా భారీ మెజార్టీతో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా గెలిచారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిందంటే దానికి కారణం, దాంట్లో ముఖ్య పాత్ర మీది కూడా ఉంటుందని ఖచ్చితంగా నేను గట్టిగా నమ్ముతున్నాను. చాలా సమస్యలు ఉన్నాయి, ప్రైవేట్ టీచర్స్ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ టీచర్స్ అందరూ ఒక యూనియన్స్ గా వాళ్ళు ఉండి వాళ్ళ ప్రతిపాదన, వాళ్ళ అంటే పే స్కేల్ రివిజన్ కానివ్వండి, అలానే ఐఆర్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రతిపాదనని వాళ్ళు చాలా గవర్నమెంట్ పంపిస్తుంటారు. కానీ ప్రైవేట్ టీచర్స్ కి ఎటువంటి అంటే వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఎటువంటి మీడియం లేదు. డెఫినెట్ గా ప్రైవేట్ టీచర్స్ పడుతున్న సమస్యలన్నీ కూడా డెఫినెట్ గా అడ్రస్ చేసే విధంగా మీ అందరితో కూడా డెఫినెట్ గా రానున్న రోజుల్లో కూడా ఇంకా చర్చలు జరుపుతాము. అలానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ప్రైవేట్ టీచర్స్ పడుతున్న సమస్యలు డెఫినెట్ గా ఆయన దృష్టికి ఇప్పటికే రావడం జరిగింది. డెఫినెట్ గా అవన్నీ కూడా శాసన మండలిలో అడ్రస్ చేస్తారు. అలానే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య పరిష్కరించడానికి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా డెఫినెట్ గా వాటిని పరిష్కరించే విధంగా మేమందరం కూడా మీకు తోడ్పడతాం. కానీ ఇవాళ ఈ శాసన మండలి ఎలక్షన్ లో మీ అందరి సహకారం మాకు ఖచ్చితంగా అవసరం. ఇక్కడ వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు మీ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ లో. డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా చెప్పండి. ఇక్కడ జాఫర్ గారు వచ్చినారు, ఆయన కూడా నేను కోరుతున్నాను. ఈ మీడియా ద్వారా నేను మీ అందరూ కూడా అభ్యర్థించేది ఒకటే, మీ సహకారం మాకు చాలా అవసరం. తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచింది, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్ ఈ శాసన మండలి ఎలక్షన్. ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నారా చంద్రబాబు గారి అడుగులు ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎన్నో పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఇప్పటికే 6,30,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులతో ఎంఓయూ చేసుకుని రానున్న 6 నెలల్లో ఆ పెట్టుబడులన్నీ కూడా రియలైజ్ అవుతాయి. అవి అయిన తర్వాత డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 4 లక్షల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఇండైరెక్ట్ గా 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలానే నారా లోకేష్ గారు కూడా ఒకటే మాట ఇచ్చారు నిరుద్యోగ యువతకి, రానున్న 5 నెలల్లో కనీసం 20 లక్షల ఉద్యోగాలు, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అదే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అవన్నీ కూడా కల్పిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అలానే ఇంకా కూడా పరిశ్రమలు తీసుకురావడము, అలానే ఇవాళ రాజధాని ఏర్పాటు చేసుకోవడము, అలానే పోలవరం పూర్తి చేసుకోవడము, రాష్ట్రంలో మనం చూస్తున్నాము అభివృద్ధి పనులన్నీ కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొనసాగుతాయి. అలానే ఇంకా మన గ్రాడ్యుయేట్స్ అంటే ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన ఎన్నిక, శాసన మండలి ఎన్నిక. గ్రాడ్యుయేట్స్ అందులో ప్రత్యేకించి గ్రాడ్యుయేట్స్ అనేది చాలా ప్రత్యేకమైన ఎన్నిక. దీనిలో చదువుకున్న విద్యార్థులు,
అలానే మన ఉపాధ్యాయులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. మీకు ఇవాళ సమాజంలో జరుగుతుంది ఏంటి, గతంలో ఏం జరిగింది, గత 5 ఏళ్ళలో ఏం జరిగిందో అన్ని